ఇది గర్భధారణ నుండి మరణం వరకు మానవుల్లో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 వికాసం. పియాజే మనుషులందరిలో ఈ వికాసం 4 దశలలో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు. ఆన్సర్ ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక వికాసం. నైపుణ్యాలను పొందుటకు ఇది ఒక వ్యక్తి యొక్క అంతరైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. 1905వ సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ బీనే మరియు థియోడర్ సైమన్ దీనిని కొలవడానికి విజయవంతమైన ప్రయత్నం చేశారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞ. పరిశీలనాత్మక అభ్యాసం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వీరు నిర్వహించిన అధ్యయనాలను పరిగణించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 బండూరా. కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు బలహీనపడడం మరియు క్షీణించడం ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 క్షయం. క్రింది వాటిలో ఒకటి సమూహ చర్చల్లో అననుకూలమైనది. ఆన్సర్ ఆప్షన్ 1 కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు అనే అంశం సమూహ చర్చల్లో అననుకూలమైనది. శాస్త్రీయ నిబంధనలో స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్నిబంధిత ఉద్దీపన. తొమ్మిదేళ్ల ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండింటినీ ఇష్టపడతాడు మరియు సెలవుల్లో కోచింగ్ కోసం వెళ్ళాలని అనుకున్నాడు. కానీ రెండింటికి శిక్షణా సమయం ఒకేవేళ కావడంతో అతను ఈత మరియు క్రికెట్ రెండింటిలో ఒకదాన్నే ఎంచుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. ఒక ఉపాధ్యాయుడిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే మీరు విద్యార్థిని ఏ రంగాలలో మదింపు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక చలనాత్మక రంగాల్లో మదింపు చేస్తాము. తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు క్రింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్షలు. ఒక పాఠశాల క్రీడలు, నాటకం, సంగీతం, కళలు, చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైనా 2 కృత్యాల్లో పాల్గొనడం తప్పనిసరి చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాల్లో పాల్గొనడం దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అభిరుచులు. బౌద్ధిక వైకల్యతలో ఈ వర్గానికి చెందిన పిల్లలు ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించుకోలేరు మరియు జీవితాంతం వారికి నిరంతర సంరక్షణ అవసరం. ఆన్సర్ ఆప్షన్ 4 తీవ్ర. బౌద్ధిక వైకల్యత అంటే మానసిక వైకల్యం అని అర్థం. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి
బహుమతులు ఇచ్చిన ఇంకొక విద్యార్థి సమూహంపై విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం అనే అంశాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగాత్మక పద్ధతి. కింది వాటి నుండి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధించాల్సిన పాఠశాలలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 అన్ని పాఠశాలలు వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకునే బోధన చేయాలి. విద్యార్థుల అభిప్రాయానికి విలువనిచ్చే నాయకత్వ శైలిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజాస్వామిక నాయకత్వ శైలి. మానవుని శారీరక వ్యవస్థలో జనన పూర్వకాలంలో మరియు పుట్టినప్పటి నుంచి మొదటి 4 సంవత్సరాలలో తులనాత్మకంగా వేగవంతమైన వృద్ధిని చూపి మరియు తరువాత సాపేక్షంగా నెమ్మదిగా కొనసాగే వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ 3 నాడీ వ్యవస్థ. సోని వారమంతా శాకాహారం మాత్రమే తీసుకుంటుంది. అలా చేయడం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారం మరియు స్వీట్లు తినడానికి ఆమెను బయటకు తీసుకువెళతాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సోని ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 4 మూడవ దశ. ఒక తండ్రి తన పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే తన కూతురికి గుణకారం మరియు భాగాహారం త్వరగా చేసే మెలకువలు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె గ్రహించలేకపోయింది. అమ్మాయి గ్రహించలేకపోవడాన్ని థాయిలాండ్ యొక్క ఈ అభ్యాస నియమం వివరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సంసిద్ధత నియమం. అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అభ్యసనం ఒక ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజ్ఞా సంబంధ పని. ఒక టీచర్ తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడే వారిని ఎంపిక చేసుకొని వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే కృత్యాన్ని ఇచ్చారు. విద్యార్థులందరూ తమ అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు. ఈ కృత్యంలో భావవేశ అంశం. ఆన్సర్ ఆప్షన్ 1 ఇష్టపడడం. తరగతిలో ప్రవర్తనా సంస్థను నిర్వహించుకోవడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ. ఆన్సర్ ఆప్షన్ 1 స్పష్టమైన ప్రవర్తనా నియమాలతో పాటు దుష్ప్రవర్తనకు కలిగే పర్యవసానాలను ఏర్పాటు చేయడం. క్రింది వాటిలో స్మృతిని ప్రభావితం చేసే కారకాలు. ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక ఆరోగ్యం, అభిరుచి, సామగ్రి స్వభావం, కంఠస్థ పద్ధతులు అనేవి స్మృతిని ప్రభావితం చేస్తాయి. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 3 రన్నింగ్ స్టిచ్ నేర్చుకోవడం బ్యాక్ స్టిచ్ నేర్చుకోవడంలో ఆటంకం కలిగించింది. ప్రతికూల బదలాయింపు. పడవ నడపడం నేర్చుకోవడం ఈత నేర్చుకోవడంలో సహాయపడలేదు. శూన్య బదలాయింపు. కుడి చేతితో తుపాకీ పేల్చడం నేర్చుకోవడం ఎడమ చేతితో తుపాకీ పేల్చడానికి తోడ్పడింది. ద్వైపార్శ్విక బదలాయింపు. ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకోవడం 4 చక్రాల వాహనాన్ని నడపడంలో తోడ్పడింది. అనుకూల బదలాయింపు.
క్రింది వాటిలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య అనుకూలమైన సంబంధాన్ని సూచించేవి. ఆన్సర్ ఆప్షన్ 1 A, C, D మాత్రమే. విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 విషయ ప్రావీణ్యత మీద. బ్రూనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 బ్రూనర్ తన సిద్ధాంతంలో ప్రధానంగా చెప్పిన అంశం ఏమిటంటే పిల్లవాడి బోధనకు మరియు అభ్యసనకు పరిపక్వతకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పాడు. ఉపాధ్యాయుని యొక్క భంగిమ, వ్యవహార శైలి వారి యొక్క ఈ గుణాన్ని సూచిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1 సంభాషణ నైపుణ్యాలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం కాలేని వారు. ఆన్సర్ ఆప్షన్ 4 పాఠశాల విద్యార్థి. NCF 2005 ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనాభ్యసన కృత్యాల నిర్వహణలో సరికాని విధానం. ఆన్సర్ ఆప్షన్ 3 స్థానికం నుంచి గ్లోబల్కి ఉండాలి కృత్యాల నిర్వహణ అనేది.